వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఇద్దరు సీఎంలు ఎవరైతే కేరళ అట్లాగే తమిళనాడు ఈ ఇద్దరు సీఎంలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఒకటి విడి సతీశన్ అట్లాగే టీవీకే విజయ్, ఈ ఇద్దరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. అంటే ప్రధానంగా ఇప్పుడు మనం ఇక్కడ కేరళ గురించి ఎందుకు డిస్కస్ చేసుకోవాలి, విడి సతీశన్ గారికి సంబంధించి ఎందుకు డిస్కస్ చేసుకోవాలి అంటే ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అంటే ప్రజాబాహుల్యం నుంచి వస్తున్నటువంటి యొక్క ప్రజల అభిప్రాయంగా వస్తున్నటువంటి అంశాలను ఆయన పరిగణలోకి తీసుకొని ప్రజల యొక్క అభిప్రాయంగా ఆ యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఒకటి ఇల్లీగల్ వెహికల్ మాడిఫికేషన్ సంబంధించి తాజాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత ట్రోల్ అయిందో, ఇవాళ పెద్ద ఎత్తున సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ ఆ యొక్క క్యాన్సిలేషన్ నిర్ణయం కూడా అతిపెద్ద చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు మనం కేరళ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు పదే పదే కేరళకు వెళ్ళటం, అక్కడ యూడిఎఫ్ గెలుపు కోసం ఆయన ప్రచారం చేయటం, ఎల్డిఎఫ్ నేత పినరయ్ విజయన్ తాజా మాజీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి వ్యవహారాలను తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధితో పోల్చి చూసి తెలంగాణ వర్సెస్ కేరళగా సీఎం రేవంత్ రెడ్డి తెర ముందు పెద్ద చర్చనీయాంశంగా మార్చినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ కేరళ మోడల్ వర్సెస్ తెలంగాణ మోడల్గా కొంత పెద్ద ఎత్తున తెర ముందు తీసుకొచ్చారు. సో ఈ క్రమంలో ఇప్పుడు కొత్త సీఎం కేరళ విడి సతీశన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా తెలంగాణకు ఈ సందర్భంగా పాఠంగా ఏమన్నా చూడాల్సినటువంటి అవసరం ఉందా అనే ఒక ప్రశ్న రైజ్ అవుతుంది. ఖచ్చితంగా కేరళ రాష్ట్రంలో 64,000 కోట్లకు సంబంధించినటువంటి ఒక భారీ ప్రాజెక్టు ఒక్క నిర్ణయంతో విడి సతీశన్ గారు రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారు, కేరళ రాష్ట్రం ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకుంది అంటే అది ఖచ్చితంగా అభివృద్ధికి వ్యతిరేకమా లేదా ప్రజలకు సంబంధించి అభిప్రాయం వినే రాజకీయమా? ఎందుకంటే ప్రజల గొంతుకగా వాళ్ళు ఏమైనా ఆ నిర్ణయం తీసుకున్నారనే ప్రశ్నలు తలెత్తూ ఉన్నాయి. ఒకటి, కేరళలో ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం విడి సతీశన్ ఆ యొక్క ప్రభుత్వం సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ రద్దు చేసేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ రద్దు అన్న అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది ఏంటి అని ఒకసారి మనం ఇండెప్త్గా చూసే ప్రయత్నం చేస్తే ఈ యొక్క సిల్వర్ లైన్ ప్రాజెక్టు కసర్గాడ్ నుంచి మొత్తం ఎంటైర్ కేరళ కవర్ అయ్యేటట్టుగా కన్నూర్, కోజికోడ్, తిరుపూర్, తిర్సూర్, ఎర్నాకుళం, కొట్టాయం, చెంగనూర్, కొల్లం ఇట్లా 10 స్టేజెస్లో అంటే 10 స్పాట్స్లో మొత్తం కేరళని కనెక్టివిటీ పెంచేటట్టు రైలు ప్రాజెక్ట్ ఇది. దీనికి దాదాపుగా 64,000 కోట్లు, సుమారుగా 500 పైచిలకు కిలోమీటర్లు. అయితే ఇప్పుడు ఆ యొక్క రైల్ ప్రాజెక్ట్ అంటే సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ అక్కడ ప్రజల అభిప్రాయంతో రద్దు చేశారు. మరి ఇక్కడ అసలైనటువంటి ప్రశ్న ఏమొస్తుందంటే ప్రజల అభిప్రాయం ముందు ఖచ్చితంగా ప్రభుత్వం తల వంచాల్సిందేనా లేదా ప్రభుత్వం అనుకున్నది అభివృద్ధి పేరుతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా? ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి విషయం తీసుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఎవరేమనుకున్నా చేసి తీరుతా, ఒకటి హైడ్రా, 2 మూసి, లేదు అక్కడ పరిగి వికారాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ సిటీ అంటే భూములు కొల్లగొట్టి భూములు రైతుల దగ్గర నుంచి వద్దు మొర్రో అంటుంటే కూడా తీసుకొని లాగేసుకొని నేను చేసి తీరుతా అంటున్నాను. అంటే పూర్తిగా ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఇక్కడ తెలంగాణలో తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడే అసలైనటువంటి ట్విస్ట్ ప్రారంభమవుతుంది. అంటే కేరళలో అక్కడ పొలిటికల్ ప్యాటర్న్కి వాళ్ళు అక్కడ రాజకీయంగా వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలకి ఇక్కడ తెలంగాణలో రాజకీయ ప్యాటర్న్కి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క విధానపరమైనటువంటి నిర్ణయాలకి పాలసీస్ మధ్య అతిపెద్ద చర్చ జరుగుతోంది. ఆ దిశగా మనం కంపేర్ చేసి చూడాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది. అయితే ఆ కంపారిజన్లో చాలా తేడా కనిపిస్తుంది ఇద్దరి మధ్య. మరి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మొన్న వచ్చినటువంటి యూడిఎఫ్ ప్రభుత్వం అక్కడ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఏం నేర్చుకోవాలి? వాస్తవానికి కేరళలో ప్రతిపాదించినటువంటి సెమీ హై స్పీడ్ రైల్ కారిడార్ అది తిరువనంతపురం నుంచి ఇందాక చెప్పినట్టుగా కాసర్గోడ్ వరకు దాదాపుగా 530 కిలోమీటర్ల పొడవు, ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 64,000 కోట్లు. ప్రభుత్వం చెప్పినటువంటి లక్ష్యం ఏంటంటే కేరళలో ప్రయాణ సమయం తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గాలి కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా పెరుగుతోంది, రాష్ట్రం మోడ్రన్ ట్రాన్స్పోర్ట్ హబ్గా మారే సూచనలు ఉన్నాయి కేరళ ఆ యొక్క ప్రాజెక్ట్ ద్వారా. వినడానికి నిజంగా డెవలప్మెంట్ పరంగా గొప్పగానే కనిపిస్తుంది, వినిపిస్తుంది కూడా. కానీ ప్రాజెక్టు ప్రారంభమైనటువంటి కొద్ది రోజులకే ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళనలు మొదలయ్యాయి. ఎందుకు అంటే వేలాది కుటుంబాలకు సంబంధించినటువంటి భూములు అక్కడ ల్యాండ్ అక్విజిషన్లో పోతున్నటువంటి పరిస్థితి. అయితే కేరళలో పర్యావరణానికి సంబంధించినటువంటి నిపుణులు కూడా పెద్ద ఎత్తున హెచ్చరించారు. ఏంటి, అక్కడ కనుక ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే స్పష్టంగా మొత్తం ఎకాలజికల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, ఈ కారిడార్ అక్కడ ఖచ్చితంగా వెట్లాండ్స్ అట్లాగే ఎకో సెన్సిటివిటీ జోన్స్ మీద ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది, చూపుతుంది అనేది అక్కడ పర్యావరణ నిపుణులు కూడా హెచ్చరించారు. కేరళ వంటి రాష్ట్రాల్లో వరదలకు గురయ్యే
ఎక్కువ శాతం ఎక్కువ ఉంటుంది, అంటే కొంచెం గ్రీనరీ ఎక్కువ, గాడ్ గిఫ్టెడ్ కంట్రీ అంటారు, స్టేట్ అంటారు, ఇట్లా ఉంటుంది. సో ఇలాంటి దగ్గర భారీ కన్స్ట్రక్షన్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్కి దారితీస్తుందని స్పష్టంగా ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పారు. కానీ గత ప్రభుత్వం సిల్వర్ లైన్ ప్రాజెక్టు పైన మొండి పట్టుదలతో పోయినటువంటి పరిస్థితి. వాస్తవానికి అక్కడేమి సాధారణ ఆందోళన నిరసనలు ఏమి ఎగిసిపడలా, గ్రామాలు పెద్ద ఎత్తున రోడ్లెక్కారు, ప్రజలపై తిరుగుబాటు, అంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు ప్రజలు. అట్లాగే ఎల్లో సర్వే చేసినటువంటి స్టోన్స్ని కూడా తీసేయాలని ఉద్యమాలు జరిగినాయి. పోలీసులు కేసులు, అరెస్టులు, రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఇట్లా పెద్ద ఎత్తున ఊపందుకుంది ఉద్యమం. అయితే అక్కడే అసలు ట్విస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే సీఎం విడి సతీష్ అక్కడ యూడీఎఫ్ ప్రభుత్వం ఆయన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిందో ఆ ప్రాజెక్టు పూర్తిగా రద్దు చేసి పడేశారు. అంటే రద్దు చేయడమే కాకుండా ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అంటే ప్రజలపై పెట్టినటువంటి కేసులు కూడా విత్డ్రా చేసే ఆలోచనలో ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి యూడీఎఫ్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అంటే ప్రజలను వాళ్ళ శ్రేయస్సు కోసం, ప్రజా అభివృద్ధి కోసం, ప్రజల యొక్క నిర్ణయానికి, ప్రజల యొక్క అభీష్టం మేరకు ఏ విధమైనటువంటి అడుగులు పడుతుంది చూడండి. ఇక్కడ గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వం మేము డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు అని చెప్తోంది. కానీ ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పర్యావరణం ప్రమాదంలో పడితే ఖచ్చితంగా ఆ డెవలప్మెంట్కి అర్థం ఏముంటుంది? ఇది ఒక ప్రశ్న ఖచ్చితంగా రైజ్ అవుతుంది. అంటే ఇది కేవలం ఒక పాలసీ రివర్సల్గా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఖచ్చితంగా గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఫిలాసఫీ చేంజ్గా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు మనం కేరళ డిస్కషన్ ఏంటి, ఇక్కడ కేరళ వర్సెస్ తెలంగాణ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు అసలు కంపారిజన్ వద్దకు వస్తే మాత్రం ఖచ్చితంగా కేరళలో కొత్త ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్రోచ్ ఏంటి? ముందుగా ప్రజల అభిప్రాయం స్పష్టంగా తీసుకోవటం, తర్వాత ఎన్విరాన్మెంట్, ఆ తర్వాత ఫినాన్షియల్ సస్టైనబిలిటీ, ఇట్లా ఒకటైనా రిపోర్ట్స్ చేసుకొని దాని మీద ఇంపాక్ట్ పడుతున్న ఉద్దేశంతో రద్దు చేశారు. ప్రాజెక్ట్ ఎంత పెద్దదైనా కూడా ప్రజలు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా రీథింక్ చేస్తాము అనే ఒక మెసేజ్ అయితే అక్కడ ప్రభుత్వం ఆ నిర్ణయం ద్వారా ఇచ్చింది. కానీ ఇక్కడ తెలంగాణ ఏం చేస్తోంది? సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా భారీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మీద వాస్తవానికి ఫోకస్ పెడుతోంది, కానీ అది పక్కదారి పడుతోంది. మరోవైపు ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురవుతుంది, ప్రజా అభిప్రాయం లేదు, అట్లాగే డిపిఆర్లు లేవు, సోషియోకి సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వేస్ లేవు, హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అని, లేకుంటే ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్స్ పేరుతో, అట్లాగే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్స్, మరీ ముఖ్యంగా మూసీ లాంటివి, మెగా ఇన్వెస్ట్మెంట్స్. ప్రభుత్వం చెప్పే నెరేటివ్ డిఫరెంట్గా ఉంటుంది, వాస్తవానికి గ్రౌండ్లో జరిగే నెరేటివ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పే నెరేటివ్ ఏంటంటే తెలంగాణను ప్రపంచ స్థాయి రాష్ట్రంగా మార్చాలి. ఇక్కడ ప్రశ్న డెవలప్మెంట్ గురించి కాదు, కేవలం తెలంగాణ ముందుంచాలి. సో ఇక్కడ అసలైనటువంటి ప్రశ్న ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏంటంటే డెసిషన్ మేకింగ్ స్టైల్. అంటే కేరళలో ఎట్లా ఉంది, తెలంగాణలో ఎట్లా ఉంది? కేరళలో కన్సల్టేటివ్ పాలిటిక్స్ కనిపిస్తుంది. అంటే అక్కడ ప్రజల్ని మమేకం చేస్తున్నారు, ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తున్నారు, ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రజల నిర్ణయానికి వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఏం కనిపిస్తుంది? అగ్రెసివ్ ఎక్స్క్లూజన్ పాలిటిక్స్ కనిపిస్తుంది. అంటే మరోవైపు ప్రజలు ఆ యొక్క అభిప్రాయాన్ని బుల్డోజ్ చేస్తున్నటువంటి పాలిటిక్స్ కనిపిస్తున్నాయి. మరి అంటే కేరళ ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసింది కేవలం అక్కడ బ్యాక్లాష్ తగ్గించడానికి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్ట్స్ వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంది. ఆర్థికంగా రాష్ట్రం చితికలు పడిపోయింది, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ప్రజలను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అంటే ఇది ఖచ్చితంగా ఐడియాలజికల్ బ్యాటిల్ కాదు, ఇది ఖచ్చితంగా ఒక గవర్నెన్స్కి సంబంధించినటువంటి మోడల్. ఇక్కడే డిబేట్ ఖచ్చితంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో తెలంగాణ మోడల్ నేను చూపిస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కేరళ మోడల్కి తెలంగాణ మోడల్కి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి అక్కడ ఆ రాష్ట్ర సీఎం యొక్క సింప్లిసిటీ కానీ, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ కల్చర్ కానీ, అది ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే కేరళ రాజకీయాల్లో సింప్లిసిటీ పాలిటిక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అక్కడ ప్రజల లీడర్స్ని ఎవాల్యుయేట్ చేసేది కూడా లగ్జరీ పాలిటిక్స్ ద్వారా కాదు, కేవలం పాలసీ క్లారిటీ ద్వారా. అంటే అక్కడ చదువుకున్నటువంటి ఓటర్స్ ఎక్కువ, ఖచ్చితంగా పాలసీ మీద ప్రతి ఒక్కరు కూడా స్టడీ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ తెలంగాణలో ప్రజల్ని మీరు మభ్యపెట్టి ప్రజా అభిప్రాయానికి భిన్నంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న మూసీ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ఖచ్చితంగా ఎవరు అవుననుకున్నా కాదన్నా నేను కూలగొట్టాల్సిందే, మూసీ చేసి తీరుతా, ఎవరు అడ్డుపడినా నేను ఊకోను అని ఆయన స్వయంగా మూసీకి సంబంధించినటువంటి బాధ్యతలు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక వికారాబాద్ అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే అక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్కి పూర్తిగా వ్యతిరేకం. మేము మా భూములు ఇవ్వం మొర్రో అని మొత్తుకుందరు, అయినా అయినట్లేదు, ఖచ్చితంగా మేము ల్యాండ్ అక్విజిషన్ చేసి తీరుతామంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది. మరి ఇక్కడ ప్రధానంగా అక్కడ కేరళలో విడి సతీశన్ తీసుకున్నటువంటి ఆ యొక్క డెసిషన్ కూడా అదే నెరేటివ్కి కొంత సింప్లిసిటీ లేదంటే కన్సల్టేటివ్ పాలిటిక్స్కి స్ట్రెంగ్తన్ చేసింది. అంటే ప్రజలకు నష్టమైతే ఖచ్చితంగా ప్రిస్టేజ్ ప్రాజెక్ట్ అయినా కూడా క్యాన్సిల్ చేస్తామన్న ఒక సిగ్నల్ స్పష్టంగా ఇచ్చారు కేరళలో. కానీ తెలంగాణలో మాత్రం పొలిటికల్ కల్చర్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద ప్రాజెక్ట్స్ అంటే పొలిటికల్ బ్రాండింగ్, అంటే ఎట్లా హంగామా చేయాలా, ఆర్భాటం చేయాలా, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ కాంట్రాక్ట్ల కమిషన్ల ద్వారా మెగా రిలేటెడ్ ప్రాజెక్ట్ లాగా చేయాలా, విజువల్ పాలిటిక్స్, ముందుగానే పిఆర్ స్టంట్స్, మెగా అనౌన్స్మెంట్స్,
స్పీడ్ గవర్నెన్స్ పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్ని పక్కదోవ పట్టించాలా? ఇట్లా రేవంత్ రెడ్డి గారు కూడా అగ్రెసివ్ అడ్మినిస్ట్రేటరు, నేను తోపు అని చెప్పుకునే ఒక ఇమేజ్ బిల్డింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలని ఉపయోగపడేలాగా ప్రజలకు అక్కడికి వచ్చినట్టుగా ఆలోచన చేయట్లా. ఇది ఖచ్చితంగా ఆ యొక్క పార్టీ సపోర్టర్స్ కూడా డైనమిక్ లీడర్షిప్గా కనిపిస్తుంది తప్పితే క్రిటిక్స్కి కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. స్పీడ్ ఎక్కువైందా, పబ్లిక్ కన్సల్టేషన్ తక్కువైందా, ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అతిపెద్ద డిబేట్ జరుగుతోంది రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు. ఎందుకు అంటే కేరళలో 64,000 కోట్ల సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ పైన ఇప్పుడు అక్కడ కేరళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా ప్రధానంగా 2 విషయాలు స్పష్టంగా చెప్తోంది అక్కడ. ఒకటి, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, డెబ్ట్ అక్కడ బర్డన్గా మారుతోంది ఆ యొక్క రాష్ట్రానికి. అట్లాగే ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఖచ్చితంగా కనిపిస్తోంది. కేరళ ఇప్పటికే డెబ్ట్ ప్రెషర్ ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయాల్లో మరీ భారీ స్థాయిలో లోన్ బేస్డ్ ప్రాజెక్ట్ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్గా కూడా క్రైసిస్లోకి నెట్టేస్తుంది అని ఎకనమిస్టులు కూడా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఎకనమిస్ట్స్, మరోవైపు పర్యావరణవేత్తలు వార్నింగ్ ఇస్తుంటే వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకున్నారు, కన్సల్టేషన్స్ జరిగినాయి. ఇప్పుడు తెలంగాణ సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ కూడా రాష్ట్రంలో అప్పులు పెద్ద ఎత్తున పేరుకుపోయినాయి. ఈయన గారికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షనర్స్కి రిటైర్మెంట్ ఉద్యోగులు బెనిఫిట్స్ సెటిల్ చేసే పరిస్థితి లేదు, ఇట్లా ఉన్నాయి. అట్లాగే వెల్ఫేర్ కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉండగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెండింగ్లో ఉంది. చాలా వరకు అసలు ఏమి ర్యాపిడ్ గ్రోత్ ఏమి ఎక్కడ కనిపించట్లా, ఇటుకేసినటువంటి పాపాను పోలే ఎక్కడ కూడా. ఇట్లా కూడా ఇవి కూడా రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్లో అతిపెద్ద చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఒక కొత్త ప్రశ్న ఉత్పన్నమవుతోంది. డెవలప్మెంట్ అంటే కేవలం కన్స్ట్రక్షన్స్ మాత్రమేనా, లేక ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ గ్రోత్ ఏమైనా ఉంటుందా? మరి కేరళ ప్రభుత్వం రెండో ఒపీనియన్ వైపు వెళ్ళింది. మరి మన రాష్ట్రం ఏం చేస్తుంది? సిల్వర్ లైన్ క్యాన్సిలేషన్ కొంతమందికి వాస్తవానికి బ్యాక్వర్డ్ స్టెప్గా కనిపించవచ్చు పైకి మనకి, కానీ మరికొంతమందికి ఇది ఒక ఖచ్చితంగా డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ప్రజల గెలుపుగా దీన్ని తీసుకుంటారు. ఆ యొక్క లీడర్షిప్ స్ట్రెంగ్త్ అవుతుంది, ప్రజలు ఆ లీడర్షిప్ను స్వాగతిస్తారు అని ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పటివరకు భారత రాజకీయాల్లో డెవలప్మెంట్ డెఫినేషన్ అయితే స్వల్పంగా రోజు రోజుకి మారుతూ వస్తుంది. అది గతంలో ఎట్లా ఉండే, పెద్ద ప్రాజెక్ట్ అంటే ప్రోగ్రెస్గా కనిపించేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏం కనిపిస్తుంది? పీపుల్ ఏమడుగుతున్నారంటే, ఏం గమనిస్తున్నారంటే ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ వస్తే, మరి పబ్లిక్ కన్సెంట్ ఎంత ఉంది అనేది ఖచ్చితంగా ప్రశ్నలు రైజ్ అవుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటికి కూడా కేరళ ఒక మెసేజ్ ఇచ్చింది, డెవలప్మెంట్ వితౌట్ పబ్లిక్ ట్రస్ట్ ఈస్ డేంజరస్ అని. తెలంగాణ మరో మెసేజ్ ఇస్తుంది, స్పీడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ నెసెసరీ ఫర్ గ్రోత్ అని పబ్లిక్ని పక్కదో పట్టిస్తున్నటువంటి డెసిషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ప్రజలే డిసైడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్యూచర్ ఇండియాకి కేరళ మోడల్ కావాలా, తెలంగాణ మోడల్ కావాలా, ఏ మోడల్ సరైంది అనేది. ఎందుకంటే కన్సల్టేటివ్ పాలిటిక్స్ కావాలా, అగ్రెషన్ కావాలా? ఒకసారి ఇక్కడ చూస్తే మీరు ఇంకోటి కూడా, ఈయన కేరళ సీఎం సతీశన్ గారి దగ్గర నేర్చుకోవాల్సినటువంటి సందర్భం, ఇంకోటి నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సింప్లిసిటీ. ఒకసారి చూడండి, నేను 2 విజువల్స్ లైన్స్ చూపిస్తున్నా. ఒకటి కేరళ సీఎంకి సంబంధించినటువంటి కాన్వాయ్. ఈ యొక్క కేరళ సీఎం కాన్వాయ్లో కేవలం 3 కార్లు, ఒకటి పైలట్, 2 సీఎం గారి కారు, ఇంకోటి వాళ్ళ ఫాలోయర్కి సంబంధించినటువంటి కారు, లేకుంటే ఇంకేదన్నా ఒక కారు. చూడండి, ఒకటి ముందు ఒక పోలీస్ బండి పోయింది, తర్వాత సీఎం గారి కాన్వాయ్, సీఎం గారి వెహికల్, అది కూడా ఇన్నోవా క్రిస్టా మాత్రమే ఉంది. సరే, ఫ్యూచర్లో ఇంకేది కారు వస్తారో వెనకాల కూడా పోలీస్ బండి, అంబులెన్స్ కానీ, జామర్లు కానీ, సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాహనాలు కానీ ఏమీ లేవు. ఇవాళ నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారు? ఆయన 2 వెహికల్స్లో పోయి అంటే ఆయన పొదుపు చేయాలంటున్నాడు. సరే, పొదుపు పక్కన పెడితే సింప్లిసిటీని ఇక్కడ చూసి నేర్చుకోవాలి. కాన్వాయ్ని ఎక్కడ ఆపినటువంటి పరిస్థితి లేదు. అసలు సీఎం గారు కాన్వాయ్ పోతుంటే అన్ని యథావిధిగా పోతున్నాయి, రోడ్ల మీద పోలీసులు కూడా పెద్దగా ఏం లేదు. చూడండి, ఇంకా కేరళ సీఎం, తమిళనాడు సీఎం కూడా సేమ్ ఇటువంటి సిచ్యువేషన్. ఆయన పోతుంటే ప్రజల యొక్క వెహికల్స్ ఆపొద్దని చెప్పారు. అట్లాగే ఒక లేన్, ఏదైతే ఇప్పుడు ఇక్కడ లేన్ ఉంటుందో రోడ్డు మీద, ఆ లేన్ వరకే పోలీసులు కొంత క్లియర్ చేసినటువంటి పరిస్థితి. కానీ ట్రాఫిక్ ఎక్కడ ఆపలే, ఈ లేన్ మాత్రమే సీఎంకి వాడుకుంటున్నారు. ఆ పక్క 2 లేన్స్లో పబ్లిక్ ఫ్రీ ఫ్లో కనిపిస్తుంది. అట్లా ప్రజల కోసం ఉండాల్సినటువంటి సీఎంలు కావాలని ప్రజలు కోరుకుంటారు. అట్లా కాకుండా మేము విఐపి కాన్వాయ్ల కోసం ప్రజలను ఆపేస్తాం, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తామంటే ఖచ్చితంగా ప్రజల నుంచి ఒక యాంగర్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఇవాళ కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఒక విఐపి కాన్వాయ్ వ్యవహారంలో హైవే మీద ప్రజలు తిరుగుబాటు చేశారు అక్కడ పోలీసు వాళ్ళ మీద. అటువంటి సందర్భాలు గతంలో రేవంత్ రెడ్డి గారికి అనేక సందర్భాలు ఎదురైనాయి. మొన్న ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎదురైతే పిఆర్ స్టాండ్ చేసి మేము ఆపలేదని చెప్పుకున్నటువంటి దాఖలాలు. ఇది చూడండి, ఇన్ని వెహికల్స్ అవసరమా నిజంగానే? దానికంటే ముందు 2 పోతాయి, ఇదిగోండి ఈ 2 పోతున్నాయి. దాని తర్వాత ఎన్ని ఫార్చునర్లు చూడండి, దాదాపుగా 9 ఫార్చునర్లు కనిపిస్తుంది, 9-10 ఫార్చునర్లు ఉన్నాయి. అవసరమా? అంబులెన్స్, సరే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, మనం కాదంటానికి ఏం లేవు. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 2 వాహనాల్లో పోతున్నారు, కొందరు సైకిల్ ఎక్కుతున్నారు, కొందరేమో 2 వీలర్లో పోతున్నారు, కొందరేమో మెట్రో ఎక్కుతున్నారు. సరే, మెట్రో ఎక్కినా ఎక్కకున్నా ప్రజానేత, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగా మీరు పొదుపు చేయొచ్చు కదా. ఒక నరేంద్ర మోదీ గారు చెప్పాలా? ఇప్పుడు మీ ఇంట్లో
తినడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అనుకుందాం, కొంత ఫైనాన్షియల్ బర్డన్ ఉంది అనుకుందాం. ఎస్, మనం అందరం పొదుపు చేసుకుంటాం కదా మన ఇంట్లో ఉన్నప్పుడు. మరి తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా పొదుపు చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా, ఎందుకు పొదుపు చేయొద్దు? మొన్నటికి మొన్న కొడంగల్ విషయం తీసుకుంటే, కొడంగల్లో పెద్ద చౌరస్తా ఆయన వెళ్ళినప్పుడు కొడంగల్కి మొత్తం ఆపేశారు ప్రజలందరినీ కూడా. సొంత నియోజకవర్గంలోనే మీరు స్వేచ్ఛగా తిరగలేనప్పుడు మీరు కాన్వాయ్ ఆపేసుకొని ప్రజల కోసం ప్రజల్ని ఇబ్బందికి గురి చేస్తే, సొంత నియోజకవర్గ ప్రజల్ని గురి చేస్తే, ఇక మీకు ఫ్యూచర్లో మీరు పబ్లిక్ సీఎం అని ఎట్లా అనిపించుకుంటారు? పబ్లిక్ ఎన్నుకుంటే కదా మీరు సీఎం అయ్యారు. ఇక్కడ చూడండి, అదే విడి సతీష్ గారి విషయంలో కేరళకు సంబంధించి చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది సినిమా అక్కడ. ఆయన మొన్న ఇంకా కొత్త పాలిటిక్స్ ఏంటి, తమిళనాడు కేరళలో వాళ్ళు ఓడిపోయినటువంటి సీఎంలు ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకం కలిసి వచ్చారు. ఒకటి ఆయన పినరయ్ విజయన్ గారి దగ్గరికి ఇంటికి వెళ్ళారు, మర్యాదపూర్వకం కలిశారు, ఈయన ప్రమాణ స్వీకారంగా ఆయన వచ్చారు. సేమ్ విజయ్ పరిస్థితి కూడా అంతే. విజయ్ అయితే ఏకంగా కాళ్ళ మీద దండం పెట్టాడు స్టాలిన్కి. తమిళనాడు సీఎం విజయ్ కూడా, టీవీకే విజయ్ కూడా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు, ఒకటి స్టూడెంట్స్ విషయంలో కానీ, లేకుంటే గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అప్పుడు బంద్ పెట్టినటువంటి క్యాంటీన్లను తెరవటం కానీ, ఈయన టెన్షన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిలాగా బాక్స్ తీసుకొని వెళ్ళి సచివాలయానికి వెళ్తున్నటువంటి సినారియో కానీ, అక్కడ టైంకి రావాలని వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇవ్వటం, ఈయననే పోయి టైంకి కూర్చోవటం. అట్లాగే ఒక రాయల్టీ విఐపి కల్చర్ ఎప్పుడు కూడా టవల్ ఉంటుంది, టర్కీ టవల్ మనం చీరలకి సీఎంలు మంత్రులు లేకుంటే కొంత విఐపీలు కొంత పెద్ద పెద్ద వాళ్ళు వేసుకుంటారు. అటువంటి కల్చర్కి పుల్ స్టాప్ పెట్టి టవల్ తీసేసినటువంటి వ్యవహారం కానీ, ఇట్లా అనేక అంశాలు నేర్చుకోవాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవరి టైం ఉంటుందా? ఇది కేవలం వచ్చినటువంటి కొత్తల్లో అంటే పిఆర్ స్టంట్ లాగా ఏమైనా చేస్తున్నారా? మరి ఇది ఎంతకాలం కొనసాగుతుందంటే అది చూడాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎన్ని రోజులు ఇది కంటిన్యూగా చేస్తారు, చేయగలుగుతారు, ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమేనా అంటే కొద్ది రోజుల తర్వాత మనం దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటికిప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా ఇతర రాజకీయ నాయకులు, అట్లాగే మన రాష్ట్ర రాజకీయాల్లో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. మరి అక్కడ పాలిటిక్స్కి ఇక్కడ పాలిటిక్స్కి ఎందుకు ఇంతలా? పాలిటిక్స్కే కాదు, సింప్లిసిటీ విషయంలో కానీ, పాలసీల విషయంలో కానీ చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేరళను చూసి ఖచ్చితంగా కూడా. సో నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత కేరళ సీఎంని చూసైనా ఆ యొక్క కల్చర్ కానీ, ఆ యొక్క వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కానీ ఎటువంటి గుణపాఠం తెలంగాణ సీఎం, తెలంగాణ గవర్నమెంట్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన పొలిటీషియన్స్, నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు, ఇంకా అందరు పొలిటీషియన్స్ కూడా ఏం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.